హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వ్యాధి అనుమానిత కేసుల సంఖ్య 2కు చేరింది. వ్యాధి లక్షణాలతో సూడాన్కు చెందిన మహమ్మద్ యాగౌజ్ అహ్మద్ ఇవాళ ఆసుపత్రిలో చేరాడు. నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో అహ్మద్ అనే సూడాన్ దేశస్థుడికి ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఎబోలా లక్షణాలున్న ఇద్దరు సూడాన్ నుంచే వచ్చినట్టు వైద్యులు తెలిపారు. మహమ్మద్ నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నట్లు సమాచారం. ఎబోలా లక్షణాలున్న వ్యక్తితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న మరో వ్యక్తిని కూడా గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతుండటంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. అయితే వైద్యులు మాత్రం భయపడాల్సిన పనేమీ లేదని చెబుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వ్యాధి అనుమానితుల కేసుల సంఖ్య 2కు చేరింది. వ్యాధి లక్షణాలతో సూడాన్కు చెందిన మహమ్మద్ యాగౌజ్ అహ్మద్ ఇవాళ ఆసుపత్రిలో చేరాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విశాల్, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎబోలాకు సంబంధించి? రైట్ లక్ష్మి, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక అన్ని రాష్ట్రాలకు కూడా ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ల దగ్గర ఎక్కడైతే ఎబోలా కేసులు నమోదైన దేశాల నుంచి రాష్ట్రాలకు వస్తుంటారో వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్ల దగ్గరనే స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు సూచించింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర అక్కడ ఎబోలా కేసుల నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎవరైతే రాష్ట్రానికి వస్తుంటారో వాళ్ళందరినీ కూడా అక్కడే స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక తాజాగా ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో ఒక సూడాన్ దేశం నుంచి అహ్మద్ అనే ఒక వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావడం, అతనికి దాదాపు 100 డిగ్రీల టెంపరేచర్ ఉండడము, దీంతో వెంటనే అక్కడ వైద్య సిబ్బంది అప్రమత్తం అయిపోయి అతన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ గాంధీ హాస్పిటల్ ఒక 20 బెడ్లతోటి అక్కడ ఒక ఐసోలేషన్ వార్డ్ ని ఏర్పాటు చేసింది. ఒక ప్రత్యేక నోడల్ ఆఫీసర్ ని కూడా ఈ ఎబోలా కేసులకు సంబంధించి కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటి వరకు ఆ నోడల్ ఆఫీసర్ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం అతని శాంపుల్స్ సేకరించి వెంటనే సిసిఎంబికి పంపించడం, సిసిఎంబి నుంచి పూణే ల్యాబ్ కి పంపించడం చెప్తున్నారు. ఒక వారం రోజుల లోపల అతని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది నిజంగా ఎబోలా వైరస్ కాదా అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 100 మంది పైగానే అనుమానితులకి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అయితే తొలిసారిగా ఒక లక్షణాలున్న వ్యక్తికి ఈరోజు శాంపుల్ సేకరించి వాటిని ల్యాబ్స్ కు పరిశీలన కోసం పంపించారు. అయితే మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఎబోలా కేసులు నమోదు కాలేదు. ఇక ఎప్పటికప్పుడు ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఎబోలా కేసుల మీద అప్రమత్తంగా ఉంది. లక్ష్మి. రైట్ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.